హాయ్ అండి, గుడ్ మార్నింగ్. ఎలా ఉన్నారు? మేము చాలా బాగున్నాం, మీరు కూడా బాగుంటారు. నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు అయితే బ్రెడ్ ఆమ్లెట్ అయితే చేయమన్నారనమాట పిల్లలు. 4 ఎగ్స్ అయితే కొట్టి పెట్టేశాను. అండ్ అలాగే సాల్ట్, అలాగే పసుపు, కొద్దిగా కారం. అంటే మా వారికి నాకు అయితే కొంచెం ఆనియన్ పచ్చిమిర్చి వేస్తాను. పిల్లలకి ఏమో ఆనియన్స్ పచ్చిమిర్చి నచ్చవు అనమాట, కారం ఎక్కువ తినారు కదా, అందుకని కొద్దిగా కారం పసుపు వేసి మళ్ళీ సాల్ట్ వేసి బాగా ఇలా అయితే కలపెట్టాలన్నమాట. చూడండి, ఇంకా బాగా ఎల్లో అనేది వైట్లో కలిసిపోవాలా. బాగా కలిపిన తర్వాత ఇంకోండి బ్రెడ్ అయితే తెచ్చుకున్నాం అనమాట. బ్రెడ్ అయితే చాలా పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసి ఇచ్చినారు ఆవిడ. బ్రెడ్ ఆమ్లెట్స్కి పెద్ద పెద్ద పీసెస్ బాగుంటాయని చెప్పేసి ఇచ్చినారు. మా వాళ్ళేమో పర్వాలేదు మమ్మీ పెట్టేసి అన్నారు. సైడ్స్ ఉన్న మాడిపోయిందంతా తీసేసి ఈ విధంగా అయితే పెనం పెట్టాను. నేనైతే దోశలు వేసే పెనం పెట్టిన, అట్లా కాకుండా కొంచెం ఫ్రై చేస్తాం కదా చికెన్ లాంటిది, కొంచెం ఏమంటారు మూకుళ్ళలా ఉండే టైప్ లాంటిది అయితే ఇంకా కొంచెం మందంగా బాగా వచ్చి ఉండేది. నేనైతే చూసారా ఇలా అయితే వేస్తే పలుచగా అయితే వచ్చేసింది. నేను ఎప్పుడు వేరే దాంట్లో పెట్టేదాన్ని, ఈరోజు ఇట్లా ట్రై చేసేసరికి ఇట్లా అయితే వచ్చిందనమాట. అలా అడ్జస్ట్ అయిపోతాం. ఏం చేస్తామండి చెప్పండి. స్కూల్కి అయితే టైం అయిపోతుంది అనమాట, ఎగ్జామ్స్ రోజు నుంచి పిల్లలకి. సో ఈ విధంగా అయితే బ్రెడ్ ఆమ్లెట్స్ అయితే వేసేస్తున్నానండి. ఇప్పుడు ఇదంతా నేను ఎగ్ అయితే వేసేస్తాను పైన. చూడండి, పిల్లలకి ఎంతో ఇష్టంగా తింటారనమాట మా పిల్లలు అయితే బ్రెడ్ ఆమ్లెట్. కొంచెం ఏమంటారు, పచ్చిమిర్చి ఆనియన్స్ కూడా తినుంటే మా పిల్లలు ఇంకా బాగుండేది. కానీ ఈ విధంగా కూడా బాగుంటుంది రండి, సాఫ్ట్గా 2 వైపులా అయితే కాల్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా చాలా మంచి స్మెల్ అయితే వస్తుందండి. టమాటా సాస్ కూడా తెచ్చుకున్నారనమాట, ఇందులోకి వేసుకొని నంచుకునేదానికి. పిల్లలు బ్రేక్ఫాస్ట్ అయితే రెడీ అయిపోయింది. మంచి హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట బ్రెడ్ ఆమ్లెట్. బ్రేక్ఫాస్ట్ కానీ కాదులేండి, ఈవినింగ్ టైంలో కూడా ఒక్కోసారి కావాలని ఏడిస్తే నేనైతే చేసి పెట్టేస్తాను అనమాట. పిల్లలు వాళ్ళకి నచ్చింది తింటారు కదా, వాళ్ళు నచ్చింది బలవంతంగా పెట్టిన తినారన్నమాట. చూడండి, ఈ విధంగా అయితే మంచిగా కుక్ అయిపోయిందండి. మంచి స్మెల్ కూడా వచ్చేస్తుంది. వేడివేడిగా నేనైతే బ్రేక్ఫాస్ట్ అయితే చేసి పెట్టేస్తానండి ఈరోజు. చూడండి, చాలా చాలా బాగా వచ్చిందండి బ్రెడ్ ఆమ్లెట్. మీరు ఏ విధంగా చేస్తారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇదిగోండి మిక్స్డ్ ఫ్రూట్ కచప్ అయితే ఐ మీన్ కిసాన్ అది ఉంది కదండి, అది తీసుకొచ్చినారనమాట. జాము చాలా ఇష్టంగా తింటారు. ఇదైతే నేను ప్రయోగం చేస్తున్నాను అనమాట. ఎప్పుడు మనం ఈ ఎగ్ దాంట్లోని ఈ బన్ను ముంచేదానికన్నా ఆ బన్నే వస్తుందన్నమాట, బ్రెడ్ ముంచేదానికన్నా ఇట్లా బన్ను వేసి దాని మీద బ్రెడ్ వేసి దాని మీద ఎగ్ పోస్తే ఎలా ఉంటుందని ట్రై చేసినా బాగానే వచ్చింది, పర్లేదులేండి. ఇదైతే నాకు మా వారికి ఒకటి పెట్టేసుకుంటామండి. చూడండి, సింగిల్ బ్రెడ్ సరిపోద్ది మా ఇద్దరికి. వావ్, చాలా అంటే చాలా బాగా వచ్చేసిందండి. తినేయటం. మీ బాయ్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్.